వెస్టీజ్ మార్కెటింగ్లో యాజ్ ఏ జనరల్ మేనేజర్ ఇంటర్నేషనల్ సేల్స్గా నేను పనిచేస్తూ ఉన్నాను. నాది ఒక బ్యాక్గ్రౌండ్ అని చెప్తే నేను మార్కెటింగ్లో మాస్టర్స్ చేసిన తర్వాత ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో యాజ్ ఏ సేల్స్ హెడ్గా నేను పనిచేస్తూ ఉంటే కెడిలా ఫార్మాస్యూటికల్స్, తర్వాత ర్యాన్బ్యాక్సీ మీరు విన్నారు కదా, రీవైటల్, చెర్రీ కాఫ్, ఆ కంపెనీలో నేను నాది స్టార్ట్ చేసిన కెరీర్. తర్వాత 2007 డిసెంబర్ నుండి నేను వెస్టీజ్ మార్కెటింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాను. అది లాంచ్ చేశాను. ఎప్పుడు నేను లాంచ్ చేశాను, నేను కూడా ఒక ఫ్రెషర్ని. ఫార్మా ఇండస్ట్రీ నుండి వచ్చి MLM డైరెక్ట్ సేల్స్, డైరెక్ట్ మార్కెటింగ్ నేను లాంచ్ చేశాను సౌత్లో. ఇప్పుడు ఆల్మోస్ట్ 70 ఇయర్స్ అయింది. 2 lakhs మాది సేల్స్ ఉండే ఎంటైర్ సౌత్ ఇండియాది. ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్ 55 crore to 60 crore పర్ మంత్ మనము వెస్టీజ్ ద్వారా బిజినెస్ చేస్తూ ఉంటాము. సో ఇంత ఒక పెద్ద బేస్ ఇది రావాలి సక్సెస్. ఎప్పుడు మీరు ఒక కొత్త ఆపర్చునిటీ, ఒక కొత్త బిజినెస్ ఎప్పుడు తీసుకుంటారు, దాంట్లో ఛాలెంజెస్ అనేది ఉంటుంది, కష్టాలు అనేది ఉంటుంది, ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. కానీ వెస్టీజ్లో మీరు యాజ్ పర్ ది సిస్టమ్ పని చేసుకుంటూ వెళితే సక్సెస్ అనేది 100% గ్యారంటీ. నేను ఒక కామన్ పర్సన్ని, నేను ఒక జాబ్లో ఉన్నాను, నేను ఒక బిజినెస్ చేస్తూ ఉన్నాను, రైట్? ఈ ప్లాట్ఫామ్ నుండి నేను ఒక బిజినెస్ చేసుకోవాలి అని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి వెస్టీజ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్. నేను ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే, పాస్ట్ 20 years నుండి 1 year 2 year కథ కాదు నేను చెప్తా ఉండేది. ఎవరైనా వచ్చి నేను వెస్టీజ్లో 1 year, నేను వెస్టీజ్లో 2 years, నేను వెస్టీజ్లో 4 years, నాది వెస్టీజ్ స్టోరీ వచ్చి 17 years స్టోరీ చెప్తా ఉండేది మీకు. నేను 17 yearsలో 0 లెవెల్ నుండి స్టార్ట్ చేసి ఈ లెవెల్కి నేను బిల్డ్ చేశానంటే, ఒకటి నాది మెంటల్ క్లారిటీ చాలా క్లియర్గా ఉందా, వెస్టీజ్ 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 అంతే. రేపు వేరేది వస్తుంది, మంచిది వస్తుంది, డిఫరెంట్గా వస్తుంది. ఎప్పుడు మీరు షిఫ్టింగ్ మైండ్స్లో ఉంటారు, రైట్? నార్మల్గా మీరు చూడండి, చాలా మంది జనాల్లో వాళ్ళ వయసు వచ్చి 40, 45, 50 వర్షాలు అయిపోయింటాయి. పెళ్ళి అనేది చేసుకునే వాళ్ళు. ఎందుకంటే వెయిటింగ్ అంట, మార్కెట్లో మంచి మోడల్ వస్తే ఈ వర్షం పెళ్లి చేసుకుందామని. కొద్దిగా నా జోక్స్ కొద్దిగా లేట్గా అర్థమవుతుంది, అర్థమైతే జోరుగా నవ్వచ్చు, దాని మీద GST లేదు, రైట్? సో మొబైల్ కొనడానికి నెక్స్ట్ ఇయర్ మంచి మోడల్ వస్తుంది, రైట్? నెక్స్ట్ ఇయర్ మేనేజ్ చేసుకుంటాము, మంచి మోడల్ వస్తుంది అని వెయిట్ చేసుకుంటానే ఉంటే వాళ్ళు ఫోన్స్ కూడా కొనరు, పెళ్ళి కూడా అయ్యేలే. ఒక కాలం వస్తుంది, జనాలు పిలుస్తారు, రారా పోయి ఒక పెళ్ళిది కార్డు వచ్చింది, పోయి తినొద్దామని. ఎవరిదమ్మా అని చెప్తే స్వీట్ 16ది పెళ్ళి అంటారు. అక్కడ పోయి చూస్తే 50 వర్షాలు ఉంటాయి మనకి, రైట్? సో బిజినెస్లో కూడా అలాగే ఒక హౌస్ వైఫ్ కావచ్చు, ఒక స్టూడెంట్ కావచ్చు, ఒక కిరాణా అంగడి పట్టుకో ఉండే ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఒక ఫిట్టర్ కావచ్చు, ఒక మెకానిక్ కావచ్చు, ఒక స్టూడెంట్ కావచ్చు, వెస్టీజ్ బిజినెస్
చాలా సింపుల్ వేలో స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఏమంటే వెస్టీజ్లో నేను సక్సెస్ఫుల్ అవ్వాలంటే నేనేం చేయాలి, నా మైండ్ సెట్ ఎలా ఉండాలి, నేను ఎవరితో మాట్లాడాలి, నేను ఎవరికి తీసుకురావాలి, ఈ బిజినెస్లో ఏంటి చేయాలి, నేను ఈ క్లారిటీ మాత్రం మీకు ఉంటే మీరు డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతారు. బట్ ప్రాబ్లం ఏమంటే మనం స్ట్రేట్ అవే మా బుక్లో ఉండే పేజ్ 1 నుండి మనం స్టార్ట్ చేస్తా ఉన్నాం మా లైఫ్. మా వెస్టీజ్ బిజినెస్ అంటే పేజ్ 1 తర్వాత పేజ్ 2, పేజ్ 3, పేజ్ 4కి వెళ్ళాలి. కానీ మాది ఫస్ట్ నెగటివిటీ ఎక్కడ వస్తుందంటే మా పేజ్ 1 మనం ఉండేది ఎల్కేజీలో, నర్సరీలో, ప్రీ నర్సరీలో స్టార్ట్ చేస్తా ఉండేది. కంపేర్ ఎవరిని చేసేది, వేరే వాడు ఎవరు సగం బుక్ చదివింటాడో, ఎవరైతే 50 పేజ్లో ఉంటాడో, 50వ పేజ్లో ఎవరైతే ఉంటాడో వాళ్ళకి మీరు పోయి కంపేర్ చేస్తే అక్కడ మీరు నెగిటివ్ అవుతారు. ఎవరైతే ఇక్కడ BMW తీసుకున్నారో, ఎవరైతే ఇక్కడ 50 lakhs, 40 lakhs, 20 lakhs, 10 lakhs పర్ మంత్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళని చూసి మీరు ఎంకరేజ్ కావాలి, మీరు మోటివేట్ కావాలి, ఆ రకంగా నేను వెళ్ళాలి అని పాజిటివ్గా ఉండాలి. కానీ వాళ్ళని చూసి మీరు నెగిటివ్ అయిపోతే ఆల్రెడీ మార్కెట్ క్యాప్చర్ చేసుకున్నారు, అన్ని చోట్ల వెస్టీజ్ ఉంది, మాకు ఎక్కడుంది స్పేస్, ఇప్పుడు అంతా వాళ్ళే ఉన్నారు, మాకెంత పెద్దగా లేదు. ఇది ఫస్ట్ నెగటివ్ థాట్ మీ బ్రెయిన్ నుండి తీసి పారేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక చిన్న క్యాల్కులేషన్ చెప్తాను, మీరు అనుకోండి ఈ మార్కెట్ ఎంత విశాలమైన ఉంది, ఎంత పెద్ద అడ్వాంటేజ్ ఈ బిజినెస్లో ఉంది. ఇండియాకి పాపులేషన్ అప్రాక్సిమేట్లీ 150 to 160 crores ఉంది. దాంట్లో 5 to 6% జనాలు మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు. అంటే ఎంటైర్ ఇండియాలో 8 కోట్ల జనాలు మాత్రం డైరెక్ట్ సెల్లింగ్ చేస్తూ ఉన్నారు, MLMలు చేస్తూ ఉన్నారు. అంటే ఇంకా 140 కోటి జనాల్లో ఉన్నారు, వాళ్ళకి MLM అంటే తెలీదు, డైరెక్ట్ సేల్స్ అంటే తెలీదు, సక్సెస్ఫుల్ కావాలంటే తెలీదు. మీరు పోయి వాళ్ళని అప్రోచ్ చేయండి, చాలా పెద్ద మార్కెట్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఏ లెవెల్లో ఉంటారు, ఏ స్థాయిలో ఉంటారు, ఆ ఒక లెవెల్లో స్టార్ట్ చేసుకోండి. ఈ బిజినెస్ మీకు అడిగేది ఏంటంటే ఒక చిన్న డిసిప్లిన్, ఒకటి కన్సిస్టెంటీ, రెండోది డిసిప్లిన్, కన్సిస్టెన్సీ. ఈ బిజినెస్ ఈ 2 వర్డ్స్ తప్ప వేరే ఏది లేదు. సో ఇది ఒక లీడర్షిప్ బిజినెస్. ఏ బిజినెస్ ఇది? లీడర్షిప్ బిజినెస్. సప్లిమెంట్ అమ్మే బిజినెస్ లేదు, సబ్బులు పేస్ట్లు అమ్మే బిజినెస్ లేదు. ఇది లీడర్షిప్ బిజినెస్. ఈ లీడర్షిప్ బిజినెస్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే, ఈ బిజినెస్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే మీరు స్టార్టింగ్ స్టేజ్లో కన్జ్యూమర్స్ని క్రియేట్ చేయాలి. ఎవరైతే యూజ్ చేస్తారో మ్యాక్సిమం యూజ్ చేసే వ్యక్తికి మీరు ఈ బిజినెస్లో తీసుకురావాలి. ఎప్పుడు బిజినెస్ ప్రోడక్ట్ యూజ్ చేసి వానికి అవగాహన ఉంటుంది, వానికి ఎప్పుడు దీంట్లో డబ్బులు ఉంది అనిపిస్తుంది, వాడు నెక్స్ట్ స్టేజ్లో లీడర్ అవుతాడు. ఫస్ట్ స్టేజ్లో ఎవరు లీడర్ అని ఎవరు రారు. మీరు ఎవరు చిక్తాడో వానికి పట్టుకొని, రే భాయ్ నువ్వే నారాయణమూర్తి, నువ్వే అసీం ప్రేమ్జీ, నువ్వే ముఖేష్ అంబానీ అంటే కూడా ఓడిపోతాడు. అర్థమైందా? ఈ బిజినెస్లో జనాల్లో 2 రీజన్స్ నుండి వస్తారు. 2 రీజన్స్ వెస్టీజ్లో ఎందుకు వస్తారంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి, వాళ్ళకి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, అందుకోసం వాళ్ళకి ప్రోడక్ట్స్ కావాలి, మంచి ప్రోడక్ట్స్ కావాలి. ఆ ప్రోడక్ట్స్ కొనడం కోసం, ఆ ప్రోడక్ట్స్కి రిక్వైర్మెంట్కి మీ దగ్గరికి వస్తారు. ఆ హెల్త్ ప్రాబ్లంకి సమాధానం కోసం మీ దగ్గరికి వస్తారు. రీజన్ నెంబర్ 1. రీజన్ నెంబర్ 2, వాళ్ళు సక్సెస్ఫుల్ అవడానికి యాజ్ ఏ లీడర్గా ఒక మంచి ప్లాట్ఫామ్ని ఎదుగుతూ ఉంటారు. సో మీ దగ్గర 2 కేటగిరీ జనాలు ఉంటారు. యాజ్ ఏ లీడర్ మీకు తెలియ ఉండాలి వీనికి ఏ బకెట్లో మీరు పట్టాలండి. ఒక రెడ్ బకెట్, ఒక గ్రీన్ బకెట్. రెడ్ బకెట్లో కన్స్యూమర్స్
ప్రోడక్ట్ యూజ్ చేసే వాళ్ళకి పెట్టాలి. గ్రీన్ బకెట్లో ఎవరికి డ్రీమ్ ఉంది, ఎవరు డ్రీమర్స్ ఉన్నారు, ఎవరు లీడర్స్ ఉన్నారు, ఎవరికి ప్లాన్లో ఇష్టం ఉంది, ఎవరికి పెద్ద డబ్బులు చేసుకోవాలనుకున్నారు, వాళ్ళకి గ్రీన్ బకెట్లో వేసుకోండి. వాళ్ళకి ఈ రకంగా మీరు మేనేజ్ చేయండి. అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది. గ్రీన్ బకెట్లో వచ్చే బీవీలంతా మాది కన్జంప్షన్. గ్రీన్ బకెట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ లీడర్స్. ఇది బేసిక్ ప్లానింగ్ ఫ్రెండ్స్. బిజినెస్ చేసేది చాలా చాలా ఈజీ. వెస్టీజ్ బిజినెస్ చాలా చాలా ఈజీ. కానీ ఎలా చేయాలి నేను చెప్తే రెండే వర్డ్స్. ఒకటి కన్సిస్టెన్సీ, రెండోది డిసిప్లిన్. డిసిప్లిన్తో కన్సిస్టెంట్గా మీరు పని చేస్తే ఈ బిజినెస్లో డెఫినెట్గా బిజినెస్ వచ్చే వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ బిజినెస్లో మీరు సక్సెస్ఫుల్ అవ్వాలంటే జనాల్ని విధి జాయినింగ్స్ పెద్దగా ఉండాలి. సో జనాల్ని తోడుకు రావడం, జనాల్ని పిలవాలంటే మీ దగ్గర లిస్ట్ ఉండాలి, జనాల్లో ఉండాలి. వాళ్ళకి మీరు నోరు తీసి మాట్లాడాలి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఏమనుకుంటామో, మా ముందర ఒక మంచి లీడర్ ఉంటాడు, మా ముందర ఒక మంచి వ్యక్తి ఉంటాడు, వానికి వెస్టీజ్ చేసేది అవుతుంది. కానీ మీరు వానికి పిలిచేలే, వానికి మాట్లాడలే. రీజన్ ఏమంటే, సార్ వాడు ఏమనుకుంటాడు సార్, నేను వెస్టీజ్ బిజినెస్ చేస్తూ ఉన్నానని, జనాల్ని పట్టుకొని బిజినెస్ చేస్తూ ఉన్నాను, వాడు ఏమో అనుకుంటాడు. నేను వచ్చి కేబీ ఆఫీస్లో క్లర్క్, నేను బాగుంటుందా, వాడేమనుకుంటాడు, మీరు ఆ దీంట్లో అనుకుంటారు. జనాలు ఏమన్నా అనుకొని మీరు దాని గురించి ఆలోచన చేసే హక్కు మీకు లేదు. ఎందుకు? మీ దగ్గర ఒకటే క్వశ్చన్ ఉండాలి. మీరు ఒక పోస్ట్ మ్యాన్ జాబ్, మీది ఒక పోస్ట్ మ్యాన్ జాబ్. మీది పని ఏమంటే వెస్టీజ్ బిజినెస్ గురించి మాట్లాడి, వెస్టీజ్ బిజినెస్ గురించి పిలవాలి. అది మాత్రం మీ పని. వాడు వస్తాడా మానేస్తాడా అది సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ మీరు చదివి ఫస్ట్ క్వశ్చన్ మానేస్తే అది మీది ఫ్లాప్నెస్. పిలవాలి. వాడు వస్తాడో లేదు. మీకు ఈ వెస్టీజ్ సిస్టమ్ మీద ఎంత ఒక పెద్దది కాన్ఫిడెన్స్ ఉండాలంటే, మీ సీఎం గారు కూడా వచ్చి మీ ముందర కూర్చోంటే వాడికి మీరు ప్లాన్ ఇవ్వాలి, చెప్పాలి, సార్ పాలిటిక్స్ ఉండేవాళ్ళు ఉంటుంది సార్ డబ్బులు, కానీ లైఫ్ నాకు డబ్బులు ఉండాలంటే వెస్టీజ్ చేయాలి సార్. ఆ కాన్ఫిడెన్స్, ఆ దమ్ము మీతో ఉండాలి. ఈ బిజినెస్లో దమ్ము ఉండాలండి. దమ్ము లేకపోతే బిజినెస్లో నిలబడడం చాలా చాలా కష్టమైపోతుంది. మా జెంట్స్లో ఇదే ప్రాబ్లం చూడండి. కాలేజ్ ముందర పోయి కూర్చుంటారు. కాలేజ్ ముందర ఆ కట్ట ఉంటుంది కదా, ఆ కట్ట మీద కూర్చొని పక్కలో ఆల్రెడీ ఒక బ్రహ్మానందంగా ఫ్రెండ్ ఉంటాడు. వానికి చెప్పేది, ఏ ఆ తల్లి చిరా అన్నదమ్మా, కళ్ళు వేయకు, రైట్ నాదది. వాడు కూడా చెప్తాడు, అబ్బో తల్లి చిరా మీద అది గ్రీన్ ఉండేది నాదన్నా అంట. ఊరికే మాటలే, ఆ కట్ట మీద కూర్చొని మాటలు. 6 months తర్వాత, 1 year తర్వాత ఆ లేడీ వస్తుంది, ఒక కార్డ్ పట్టుకు వస్తుంది. పట్టుకు వచ్చి చెప్తుంది, అన్నయ్య నెక్స్ట్ మంత్ నాది పెళ్ళి, మీరు డెఫినెట్గా రావాలి. మీకు 2 సంవత్సరాల నుండి చూస్తా ఉన్నాను నేను. ఆ కట్ట మీద కూర్చొని మీరు రెగ్యులర్గా ఆడే కూర్చోంటారు. అది చూసి చూసి నాకు ఇదయింది. మీకు పిలవాలని మనసు వచ్చింది. అందుకని మీకు ఈ మ్యారేజ్కి పిలుస్తాను, మీరు దయచేసి రావాలి అని. మీరు మామూలు కాకూడదు. పర్సనల్ లైఫ్లో కూడా, బిజినెస్లో కూడా. అంటే ముందు ఎవరున్నా ఉంది, మీ పని ఏంది? ఇన్వైట్ 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 పిలువండి జనాలకి. చాలా టైం మనం ఓడిపోయింది ఎందుకు? వీ డోంట్ ఇన్వైట్ పీపుల్. భయం, ఏమైపోతుందో, ఏమనుకుంటాడో. ఇంటికి వస్తే పెళ్ళా భయం. అందరూ ఉంది కదా సార్, కామన్ ప్రాబ్లం కదా అది. ఒక భర్తతో 2 పనులు వాడు చేయాలంటే కూడా వాళ్ళ చేతిలో అయ్యలే. ఒకటి, గురాయిసి కోపంతో ఆ సూర్యుడిని చూసే కయ్యాలి, కళ్ళు వెళ్ళిపోతాయి. అదే రకంగా భార్యని కూడా
రైట్, జోరుగా చూసే కయ్యాల. వాటి లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక గవర్నమెంట్ బస్ ఉందన్నట్టు. పెళ్ళి అయింది వాటి లైఫ్ ఎలా అంటే ఒక గవర్నమెంట్ బస్, తెలంగాణ గవర్నమెంట్ బస్సు ఉంటుంది కదా, డే ఎక్కడైనా పోవచ్చు, మనం ఎక్కడైనా పారాడుకోవచ్చు. జంగం, హైదరాబాదు, సికింద్రాబాదు ఎక్కడైనా పోవచ్చు. నైట్ మాత్రం షెడ్కి రావాల్సింది. అందుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రైట్ సార్? ఎందుకంటే లేడీస్లో తప్పు అనేది రాదు. ఆ తప్పు అనేది తప్పుతో ఉంటుంది, లేడీస్లో ఉండదు, భార్యలో ఉండదు. వాళ్ళు ఎప్పటికైనా కరెక్ట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పొద్దు ఇంట్లో ఏమో ఒక వెజిటబుల్ మంచి ఆలుగడ్డ అదంతా చేసింటారు. దాంట్లో ఉప్పు వచ్చి రైట్ కొద్దిగా తగ్గింటుంది. ఆ ఉప్పు తగ్గితే ప్రాబ్లం వాడు తక్కువ వేసినది కాదు, ఆ పొద్దు తరకారీ ఎక్కువైపోయింది, ఉప్పు మాత్రము తక్కువ కాలేదు, తరకారీ ఎక్కువైపోయింది, అందువల్ల ఇది తగ్గింది. సో రాంగ్ అనేది రాదు. సో లైఫ్లో మనం సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఆ సైలెంట్ బిహేవియర్ ఎలా ఉంది, ఆ ఒక రకంగా మీరు తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, జోక్స్ అపార్ట్, నేను చెప్తా ఉంటే బిజినెస్, ఇప్పుడు బిజినెస్ మీరు స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్, ఆ బిజినెస్లో మీరు సక్సెస్ఫుల్ వేలో, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు. అందుకని నేను స్మాల్ టిప్స్ ఒక జోకింగ్ రూపంలో నేను చెప్తాను. ఎందుకంటే యూ కెన్ రిలేట్ టు దిస్ ఇన్సిడెంట్, మీరు ఆ ఇన్సిడెంట్ని రిలేట్ చేయొచ్చు. అందుకని నేను మీరు కొద్దిగా రిలేట్ చేసి చెప్తాను. ఇప్పుడు నేను కొద్దిగా హింట్స్ ఇస్తూ ఉన్నాను. గోయింగ్ ఫార్వర్డ్, ఎప్పుడు మీరు మార్కెట్ లోపల వెళ్తారు, అప్పుడు మార్కెట్లో మీకు వచ్చే ప్రాబ్లమ్స్, మార్కెట్లో మీరు ఎదురించే ఒక సందర్భాలు, సన్నివేశాలు నేను మీ ముందర పెడతాను. అది చూసుకొని ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అని మీకు క్లారిటీ వస్తుంది. అది మనం తెలుసుకుని ముందుకు వెళ్దాం. ఆర్ యు ఆల్ రెడీ? ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రైనింగ్ పేరు బల్బౌన్. దీంట్లో స్పెషాలిటీ ఏంది లేదు, మీ లైఫ్ సన్నిహాలు, మీ లైఫ్ సన్నివేశాలు, దీన్ని నేను స్లాట్ చేసి పెట్టాను. నేను ఒకటి మనము అర్థం చేసుకుంటూ వెళ్తాను. సో ఫ్రెండ్స్, లైఫ్లో మనము సక్సెస్ ఎందుకు చూసిలే అని చెప్తే దానికి ఏకైక రీజన్ ఏమంటే మనం ఇచ్చే ఎక్స్క్యూజెస్. హోంవర్క్ చేయలేదు ఎందుకు సార్, అది ఏమైందంటే మాకి ఆ ఒక స్మాల్ స్టేజ్ నుండి తెలుసు స్టోరీలు చెప్పేది. అప్లైన్కి కూడా మనం చెప్తాము, ఎంత పీవీకి చేస్తాను, నేను సిల్వర్ అవుతాను, గోల్డ్ అవుతాను, కానీ మా వల్ల కాదు. అప్లైన్ అడుగుతారు, ఎందుకు కాదు, మా దగ్గర ఒక స్టోరీ రెడీ ఉంటుంది. స్టోరీలు చెప్పేది మనము మానేసేయాలి. స్టోరీలు చెప్పేది మానేసేయాలి. ఎక్స్క్యూజెస్ చెప్పకూడదు. ఎందుకంటే ఎక్స్క్యూజెస్ చెప్పేది అది మా డిఎన్ఏలో ఉంది, అది మా బ్లడ్లో ఉంది. ఎందుకు కాలేదంటే మధ్యరాత్రి నిద్రలో లేచి రే రాంబాబు ఎందుకు చేయలేదంటే అప్పుడు కూడా ఏ స్టోరీ చెప్పాలా అనేది మాకు చాలా తెలియదు. ఎందుకంటే ఆ చట్టం ఏముంది, అది స్మాల్ ఏజ్ నుండి మాకి ఆ స్టోరీ చెప్పేది కహానీ వచ్చింది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న పిల్లలు ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 4th స్టాండర్డ్ టు 10th స్టాండర్డ్, 4th స్టాండర్డ్ స్కూల్ పోలేదు 2 days. టీచర్ అడుగుతుంది, రే ఎందుకు రాలేదు నిన్న స్కూల్కి అంటే, టీచర్ మా తాత చనిపోయినాడు. 5th స్టాండర్డ్, నిన్న ఎందుకు రా బంకు, తాత చనిపోయినాడు. అదే తాత, మీరు టెన్షన్ కావద్దండి, తాత సేమ్. 7th స్టాండర్డ్, ఎందుకు రాలేదు, తాత చనిపోయినాడు. అదే తాతకి కనిష్టం వాడు 10వ తరగతి చదివే వరకు ఒక 10 సార్లు చంపెట్టాడు. రైట్? సో స్టోరీ చెప్పేది మనకి బాగా వచ్చు. కానీ మీరు సక్సెస్ఫుల్ కావాలంటే ఫ్రెండ్స్ లైఫ్లో స్టోరీస్ చెప్పకండి, ఎఫర్ట్ అయ్యండి. ఎందుకంటే ఈ బిజినెస్లో మీరు సక్సెస్ఫుల్ కావాలంటే రైట్, ఇక్కడ మీకు ఒకటి ఆప్షన్ ఉండేది, యాక్షన్ యాక్షన్ యాక్షన్.
అది యాక్షన్ ఏంది? మీరు డైలీ మినిమం ఒక వ్యక్తికి వెస్టీజ్ బిజినెస్ గురించి చెప్పాలి, మాట్లాడాలి, ఇన్వైట్ చేయాలి. వాడు నేను జాయినింగ్ చెప్పలేదు, ఒక వ్యక్తిని ఇన్వైట్ చేయొచ్చా సార్ పర్ డే? హలో, అర్థమైతే ఉందా నేను మాట్లాడుతూ ఉండేది? డైలీ 1 కి మీరు వెస్టీజ్ బిజినెస్ గురించి మాట్లాడాలి, వానికి చెప్పాలి. అవుతుందా? కావచ్చా? 1 మంత్లో ఎంతమంది జనాల్ని మీరు తీసుకురావచ్చు చెప్పండి ఈ బిజినెస్ లోపల? సారీ, 30 మెంబర్స్. వెరీ గ్రేట్ సార్. మేడం 10, మేడం 15. సో 10, 15, 30 అంటే 30 డేస్లో మీరు జనాల్ని బిజినెస్ తీసుకువస్తారు. నేను ఇదే రకంగా మీటింగ్ చేస్తా ఉంది. ఆ మీటింగ్లో నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏంటి ఎగ్జాంపుల్? ఒక మంత్లో 30, 15, 10 కాదు, ఒక సింగిల్ మనిషిని తోడుకు వస్తే కూడా వెస్టీజ్ ప్లాన్లో ఎంత దమ్ము ఉంది నాకు చూపెట్టారు. దానికి నేను వాళ్ళకి చెప్తే, చూడు బాబు, ఫస్ట్ మంత్ నువ్వు ఉండవు, నీతో పాటు ఒకరిని జాయినింగ్ చేపించుకుంటావు. 100 PV నువ్వు, 100 PV ఇతను చేస్తాడు ఫస్ట్ మంత్. రెండో మంత్ నువ్వు ఒకరిని తీసుకొస్తావు, వాడు ఒకరిని తీసుకొస్తావు. రెండో మంత్ ఎంత టీమ్స్ అయితే 4. నెక్స్ట్ మంత్ 4 జనాలు తీసుకొస్తారు. అదే రకం 12 మంత్స్ సింగిల్ పర్సన్ తోడుకు పెడితే 5,555 మెంబర్స్ అవుతారు. వాళ్ళు 100 PVలు కొంటే వెస్టీజ్ ప్లాన్ ప్రకారం 1.5 lakhs PV చెక్ ఉంటుంది. నెట్వర్క్ కాదు, జస్ట్ కన్సిస్టెన్సీ. రైట్? మీరు హ్యాపీ క్లాప్స్ కొడుతూ ఉన్నారు. ఆ తమిళనాడు మీటింగ్లో ఒక మహానుభావుడు ముందు కూర్చోండారు. నా ముందు వచ్చాడు. వచ్చేసి, ఏం సార్ నేను మాట్లాడుతూ ఉండేది, టేబుల్ అది 1 2s are 2, 2 2s are 4, అలా జనాలు వచ్చేస్తారా? అదంతా కుదరదు సార్, ఫుల్ వానికి నకి గలాట్లు. నేను చెప్తే, బాబు, మంత్లీ ఒక్క క్యాండిడేట్ని నీ వల్ల కాదంటే బిజినెస్లో తోడుకోరావడం, నీ వల్ల నెట్వర్క్ అయ్యలేదమ్మా, మానేసేయి అని చెప్పాలి. ఏ సార్ మీరు చెప్తా ఉంటే అసలు ఆ పద్ధతిని కాదు అని గలాట్ చేసి వెళ్ళిపోయినాడు. నెక్స్ట్ మంత్ నేను మళ్ళీ అదే ఊర్లో వచ్చినాను మీటింగ్ చేసడానికి. ప్రొజెక్టర్ వేసి చూస్తూ ఉంటే ముందు ఇలాగే కూర్చోన్నాడు. ఇప్పుడు వాడిని చూసుకొని 1 hour నేను మాట్లాడాలంటే నాకు ఎంత పెద్దగా ఖుషి ఉంటుంది చెప్పండి. ఆ ఆసిడ్ మొహం చూసుకొని నేను జనాల్ని ఫేస్ చేసి నవ్వుతూ మీటింగ్ చేయాలంటే ఆ ఒక పెద్ద కష్టం ఉందా. నేను 2.5 hours మీటింగ్కి 2 hours